షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. నేటి ధ్యానాంశం స్పిరిట్ ఆఫ్ మీక్నెస్, సాత్వికమైన మనసు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 11 వర్స్ 29. నేను సాత్వికను దీన మనసు గలవాడను. యేసు ప్రభు స్వయాన పలికిన మాటలు. నేను సాత్వికుడను. ఈ సాత్విక మాటకు అనేక అర్థాలు మనం స్ఫురిస్తున్నాయి. వాటిని మనం ధ్యానం చేసినప్పుడు సాత్వికత ఏంటో అని మనకు అర్థమవుతుంది. ద క్వాలిటీ ఆఫ్ ద హార్ట్. మీక్నెస్ ద క్వాలిటీ ఆఫ్ ద హార్ట్, whereby we will accept and submit without resistance to the will of God. The quality of heart. We will accept and submit to the will of Heavenly Father. తండ్రి చిత్తమునకు సంపూర్ణంగా విధేయత చూపించుట, వితౌట్ ఎనీ రెసిస్టెన్స్. అడ్డు తగలకుండా, ఎదిరించకుండా తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా విధేయత చూపించుట. యేసయ్య తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా విధేయత చూపించాడు. He never resisted to the will of God. ప్రార్థించడానికి ఇష్టమైన తోట నీ చిత్తమైతే అన్నాడు, కానీ నీ చిత్తమే సిద్ధించును కాక అన్నాడు, నా ఇష్టం కాదన్నాడు. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ది మీక్నెస్, ద క్వాలిటీ ఆఫ్ ద హార్ట్. అనేక సార్లు మనం రెసిస్ట్ చేస్తాం, మనం కాదంటాం, యోనా వలె చిత్తాన్ని ఎదిరించి ఎక్కడో వెళ్తాం మనం. అలా కాదు. షుడ్ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ మీక్నెస్. అంత మాత్రమే కాదు, మీక్నెస్ ఈజ్ నాట్ అ వీక్నెస్. సాత్వికం అంటే అది బలహీనత కాదు. మీక్నెస్ ఈజ్ స్ట్రాంగ్, నాట్ వీక్. ప్రభు చాలా బలమైన వాడు, ఆయన బలవంతుల దేవుడు. ఆయన స్ట్రాంగ్ ఇనఫ్ టు ఫైట్ ద బ్యాటిల్స్. So meekness is strong, not weak. Meekness is active, not passive. సాత్వికంగా యాక్టివ్గా ఉండడం అనేది, నాట్ ప్యాసివ్నెస్, యాక్టివ్నెస్. ఏసై జీవితంలో ప్యాసివ్నెస్ లేనే లేదండి, ఉదాసీనత లేనే లేదు. ఎవర్ యాక్టివ్. తన ఇంటి పనుల మీద ఉన్నాడు ఆయన. వాడవాడు సందర్శించాడు, కుగ్రామం సందర్శించాడు. నిర్విరామంగా దేవరాజ్యం సంగతులు ప్రబోధించాడు. ఆయన మానవ మనసు పొంద ప్రకటించాడు. An active person, not a passive person. And meekness is courage, not timidity. సాత్విక అనగా courageous person, bold person, ధైర్య సాహసమైన వాడు. Not a timid. Meekness is not timidness. పిరికితనం కాదండి. క్రైస్తవులు పిరికివారు కాదు, దేవుని పిరికివారు కాదు. యేసయ్య శిష్యులు పిరికివారై మెడకులో దాక్కున్నారు. ప్రభు ప్రత్యక్షమైనాడు, సమాధానం ఇచ్చాడు, ఆత్మను ఊదాడు. They became bold, they became courageous. ఎదిరించారు, శాస్త్రం పరిస్థితిని ఎదిరించాడు, సాతాను ఎదిరించారు. వారు రెసిస్ట్ చేశారు, దేవునికి లోబడ్డారు. The meekness is self control. తను తాను నిగ్రహించుకుంటాడు. Makes the person who is God control. దేవుని ఆధీనం ఉండాలి, ఆత్మ ఆధీనం ఉండాలి. ఈ అనేక సైతాన్ ఆధీనం ఉన్నారు కాబట్టి చేరాని కార్య దుష్కార్యం చేస్తూనే ఉన్నారు. పురుషులు చేరా దుష్కార్యం చేశానని చెప్పేసి నేను చెడిపోయిన అబ్బా అబ్బా అని ప్రార్థన చేసి ఆక్రమణ చేస్తాడు. మీకు ద పర్సన్ రెడీ టు ఫర్గివ్. సాత్విక మనసు అనగా రెడీ టు ఫర్గివ్ అదర్స్. యేసులో సాత్వికుడు కాబట్టి తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కాబట్టి క్షమించమన్నాడు. దట్ ఈస్ మీక్నెస్. మీక్నెస్ ఇస్ కాన్ఫిడెన్స్.
నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ మేక్స్ ద పర్సన్ సర్వ్ అదర్స్ ద హార్ట్ ఆఫ్ హ్యూమిలిటీ. సాత్విక ఇతరులకు దీన మనసు సేవ చేయట, ఆర్ వాకింగ్ ఇన్ మీక్నెస్. ఇన్ని అర్థాలు ఉన్నాయండి ఈ చిన్న పదములో. ఒక్కొక్కటి ధ్యానం చేయండి. ఇది వెరీ మీక్ అంటే ఇవన్నీ ఉండాలి మనకు. వాకింగ్ ఇన్ మీక్నెస్. ఒక తీర్మానం చేసుకుందాం, దీనంగా కలిసి దీన మనసు కలిగి ప్రవర్తిద్దాం. దేవుని తోటి మానవ పట్ల సాత్విక మనసు కలిగి జీవిద్దాం, కలిసి నడుద్దాం మనం. వాకింగ్ ఇన్ మీక్నెస్. నేను సాత్విక నా ప్రభు అలాంటి సౌశీలను పొందుకోవాలి. అలా జీవించాలి మనం. అప్పుడు మన జీవితం అనేది ధన్యమవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు. మోషే భూమి వారందరూ మిగిలా సాత్వికుడు, గొప్ప సాక్ష్యం. నీ గురించి నా గురించి చేసి ఎలాంటి సాక్ష్యం ఇస్తాడు తండ్రి ఎదుట. ఇది మిగిలా సాత్వికుడు. భూలోకం అందరికంటే మోషే మిగిలా సాత్వికుడు. ఐగుప్తుడు ఆరితేరిన వాడు. అలాంటి వ్యక్తి తాను సాత్విక మనసు ధరించుకొని దేవుని చేత కంట్రోల్ చేయబడి ఆయన ధైర్యంతో ఇస్రాయేలు నడిపించాడు. ఆయన మిగిలా సాత్వికుడు. అలాంటి సాక్షి బంధం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తి దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నతుడ యేసయ్యా మీకు స్తోత్రాలు. మీరు సాత్వికులు దాన్ని మీ స్తోత్రాలు. అలాంటి సౌశ్యాలు మేము పొందుకొని మా ప్రభువా ఈలోక సాత్వికం ప్రదర్శించకపో దయచేయండి ప్రభువా. మీలాంటి మనసు మాకు దయచేయవలసి, సాత్విక మనసు దయచేయవలసిగా మీ ఆదిలో ఉంచబడి మా తండ్రి ఇతర సేవ చేసే విషయంలో ముందంజ చేసే కృపను మాకంతా ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు. వాక్యం వింటే ప్రతి బిడ్డను దర్శించండి మా తండ్రి. వారు పరీక్షించుకొని సాత్విక మనసుతో ముందుకు సాగిపోవడానికి నడుచు కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అందరి సదాకాలంతోడే ఉండును గాక. ఆమేన్.